ఏపీలో తీవ్ర చర్చాంశనీయమైన పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సిఐడి, ఏసీబీ సంస్థలను ఆదేశించింది. ఇవాళ ఈ కేసుపై విచారణ సందర్భంగా నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయపడింది. చోరీ ఘటన మినహా దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై సిఐడి, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను ఇప్పటికే వీఆర్కు పంపిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాలతో వీరిపై సిఐడి క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.